మన రక్షకుడైన యేసుక్రీస్తు కృపను బట్టి దానియేలు గ్రంథాన్ని మనము చదువుకుంటున్నాము. దాదాపుగా దానియేలు గ్రంథము ముగింపుకు వచ్చాము. ఇంకా 3 వచనములు మాత్రమే ఉన్నాయి. ఈరోజు 12వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనము దేవుని కృపను బట్టి చదువుకోబోతున్నాము. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభిద్దాం. సర్వశక్తి కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి మీ వాక్యాన్ని బోధించడానికి నేను నిలబడి ఉండగా మీ పరిశుద్ధాత్మ పరిపూర్ణమైన సహాయము నాకు అనుగ్రహించండి. మానవ జ్ఞానం చేత ఈ ప్రవచనాలను మేము బోధించలేము మా ప్రభా. ఇంతవరకు మీ మహిమ కొరకు నడిపించుకున్నారు. ఈరోజు వాక్యాన్ని బోధించడానికి మీ కృపను మాకు మెండుగా అనుగ్రహించమని తండ్రి, ఈ వాక్యాన్ని వినిచిన మీ భక్తులకు మా ప్రభా అవగాహన చేసుకునే శక్తిని మీరు అనుగ్రహించిన మా ప్రభా. ఈ ప్రవచనాలు మమ్మలను మీ రాకడ కొరకు సిద్ధపరుస్తున్నాయి. ఈరోజు ఈ వాక్యము మీకు మహిమకరంగా మేము బోధించినట్లుగా మీ కృపను మెండుగా అనుగ్రహించి నడిపించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మన అంశము 1290 ప్రవచనము. దానియేలు 12వ అధ్యాయం 11వ వాక్యాన్ని మనం చదువుకోబోతున్నాము. దానియేలు గ్రంథములో మనకి కాల ప్రవచనములు ఉన్నాయి. టైం ప్రాఫెసీస్ ఇన్ బుక్ ఆఫ్ డానియల్ 2300 కాల ప్రవచనము. ఇది క్రీస్తు పూర్వము 457 సంవత్సరంలో అది ప్రారంభమై క్రీస్తు శకము 1844 సంవత్సరంలో ముగిసింది. 1844 సంవత్సరంలో ముగిసినప్పుడు పరలోకంలో అతి పరిశుద్ధ స్థలంలో పరిశీలన తీర్పు ప్రారంభము అయింది. తర్వాత 70 వారాల కాల ప్రవచనము. 70 వారాలు అంటే 490 సంవత్సరములు. ప్రవచనంలో ఒక రోజు అంటే 1 సంవత్సరము. కనుక ఈ 70 వారాల కాల ప్రవచనము క్రీస్తు పూర్వము 457లో ప్రారంభమై క్రీస్తు శకము 34లో ముగిసింది. 34లో ఈ ప్రవచనం ముగిసినప్పుడు యూదులకు కృపకాలం ముగిసింది. దేవుడు యూదులను విడిచిపెట్టి అన్యులను ఆయన సువార్త చేయటానికి దేవుడు ఎన్నుకున్నాడు. తర్వాత 1260 సంవత్సరాల కాల ప్రవచనము. ఇది క్రీస్తు శకము 538 సంవత్సరంలో ప్రారంభమై 1798 సంవత్సరంలో ఇది ముగుస్తుంది. ఈ 1260 సంవత్సరాల కాలము రోమన్ క్యాథలిక్ పాప్సీ క్రైస్తవ సంఘాన్ని పరిపాలన చేస్తుంది. 1798 సంవత్సరంలో దానియేలు గ్రంథము విప్పబడుతుంది. అనగా దానియేలు గ్రంథము అర్థం చేసుకోవటము, దాన్ని బోధించటము ఆ సంవత్సరం ప్రారంభం అవుతుంది. తర్వాత 2520 ప్రవచనం. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన ప్రవచనము. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అన్ని ప్రవచనాలకు ఇది పునాది. దిస్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ఆల్ ద ప్రాఫెసీస్ ఆఫ్ ద బైబిల్. దీనికి 2 ప్రారంభములు 2 ముగింపులు ఉంటాయి. మొదటి ప్రారంభము క్రీస్తు శకము 723లో అది ప్రారంభమయ్యి 1798లో ముగుస్తుంది. రెండవ ప్రారంభము క్రీస్తు పూర్వము 677లో ప్రారంభమయ్యి 1844లో ముగుస్తుంది. ఇది మొదటి ప్రారంభము అది ముగిసినప్పుడు 1798లో అక్కడ చెదరగొట్టడం దేవుని ప్రజలు పూర్తవుతుంది. 1798లో దేవుని ప్రజలను మరలా సమకూర్చుకోవడం ప్రారంభమవుతుంది. 1844 సంవత్సరం వచ్చేసరికి దేవుడు ఆయన ప్రజలను సమకూర్చుకోవడం జరుగుతుంది. తర్వాత 1290 సంవత్సరముల కాల ప్రవచనము. ఇది క్రీస్తు శకం 508 సంవత్సరంలో ప్రారంభమై 1798లో ముగుస్తుంది. ఈరోజు దాని గురించి మనం చదువుకోబోతున్నాము. తర్వాత 1335 కాల ప్రవచనము. అది దీని గురించి రేపు చదువుకుంటున్నాము. ఇది కూడా క్రీస్తు శకం 508 సంవత్సరంలో ప్రారంభమై 1843 సంవత్సరంలో ఇది ముగుస్తుంది. ఈరోజు మనము 1290 సంవత్సరముల కాల ప్రవచనం గురించి చదువుకోబోతున్నాము. దానియేలు 12వ అధ్యాయము 11వ వచనం. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగుజేయు హేయమైన దానిని నిలువబెట్టు వరకు 1290 దినములగును. అనుదిన బలి నిలిపివేయబడిన కాలము మొదలుకొని అనుదిన బలి నిలిపివేయబడుతుంది. అనుదిన బలి నిలిపివేయబడిన తర్వాత నాశనకరమైన హేయ వస్తువు వస్తాడు. నాశనకరమైన హేయ వస్తువు వచ్చి ఆయన 1290 సంవత్సరంలో ఉంటాడు అని ఈ వచనం ద్వారా మనకి అర్థమవుతుంది. అయితే ఈ వాక్యంలో అనుదిన బలి అనే మాట మనం చూస్తున్నాము. అనుదిన బలి నిలుపు వేయబడిన కాలము మొదలుకొని. అనుదిన బలి ఒరిజినల్లో అనుదినము అని మాత్రమే ఉంది. అనుదిన బలి అనే మాట లేదు.
అయితే ట్రాన్స్లేటర్స్ బలి అనే మాట వారు ఉపయోగించారు. ఈ విధంగా బలి అనే మాట ఉపయోగించడం వల్ల అనుదినము అనే దాన్ని అపార్థము చేసుకుంటున్నారు. కనుక అనుదినము అంటే ఏమిటి, అనుదినము నిలిపివేయబడటం అంటే ఏమిటి, అనుదినము ఇప్పుడు నిలిపివేయబడుతుంది, అనుదినము నిలిపివేయబడిన తరువాత ఏమి జరగబోతుందో ఈ రోజు దాని గురించి మనం నేర్చుకుంటున్నాము. కనుక అనుదినము అంటే ఏమిటో మనం నేర్చుకోబోతున్నాం. ఇంకోసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అనుదిన బలి అనే మాట లేదు. ఈ బలి అనే మాట మనుషులు దాన్ని యాడ్ చేయడం జరిగింది. కనుక అనుదినము అంటే ఏమిటి, అనుదినము అనే దానిపైన రాంగ్ వ్యూస్ రెండు ఉన్నాయి ప్రాముఖ్యంగా. అవి ఏమిటంటే, అనుదిన బలి అంటే పాత నిబంధన గ్రంథంలో బలులు ఇచ్చేవారు కనుక అనుదిన బలి అంటే ఆ బలులు ఇవ్వటము. అనుదిన బలి నిలిపివేయబడటం అంటే ఆ బలులు నిలిపివేయబడటము అని అనుకున్నారు. అది ఒక వ్యూ. రెండవదిగా అనుదిన బలి అంటే యేసుక్రీస్తు వారు పరలోక గుడారంలో చేసే పరిచర్యని, అనుదిన బలి నిలిపివేయబడటం అంటే యేసుక్రీస్తు వారు పరలోకంలో చేసే పరిచర్యకు ఆటంకము కలిగించడం అని నమ్ముతున్నారు. ఈ రెండు కూడా రాంగ్ వ్యూస్. అయితే అనుదినము అంటే రైట్ వ్యూ, కరెక్ట్ వ్యూ ఏమిటంటే, అనుదినము అంటే అన్య మతత్వము, పేగనిజం. దానియేలు 7వ అధ్యాయము 2వ అధ్యాయంలో మనము ప్రపంచాన్ని పరిపాలించిన 4 రాజ్యాలు మనం చూస్తాము. 4వ రాజ్యము రోమరాజ్యము. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఈ రోమరాజ్యము అన్య రోమరాజ్యము, ఇది క్రైస్తవ రోమ సామ్రాజ్యము అవుతుంది. ఇంగ్లీష్లో ఏమంటారంటే పేగన్ రోమ్, పేపల్ రోమ్. వీళ్ళు ఆ రోమీయులు రాజ్య స్థాపన చేయడానికి వారు అనేక రాజ్యాలను వారు జయించారు. వారు ఏ దేశం మీదకైనా వెళ్ళినప్పుడు వారు ఆ దేశాన్ని జయిస్తే ఆ దేశంలో ఉన్న సంపదతో పాటు వారు ఇంకేం తీసుకొస్తారంటే, వారి దేశంలో ఉన్న ఆ విగ్రహాలను, ఆ దేవతలను తీసుకుని వచ్చి ఆ రోమ దేశంలో ప్యాంథియన్ అనే టెంపుల్ ఉంది, సర్వదేవతాలయం ఉంది, దీనిలో వారు తీసుకొచ్చి దానిలో పెడతారు. ఈ విధంగా రోమ సామ్రాజ్యము ఇది అన్యమతత్వం నాకు, విగ్రహారాధనకు ఒక గొప్ప కేంద్రంగా ఇది మారింది. కనుక అన్య రోమ సామ్రాజ్యము అది వెళ్ళిపోయి పేపల్ రోమ్ రావాలనంటే ముందుగా ఈ అన్యమతత్వము అవి నిలిపివేయబడాలి. కనుక అనుదినము అంటే అన్యమతత్వము అనగా అన్య రోమ సామ్రాజ్యంలో ప్యాంథియన్ టెంపుల్ ఉంది, అది విగ్రహారాధనకి అది కేంద్రంగా ఉంది. ఇది నిలిపివేయబడితేనే కానీ పేపల్ రోమ్, పాపసీ ఉనికిలోనికి రాదు. కనుక అనుదినము అని అంటే అది పేగనిజం, అన్యమతత్వము, పేగనిజం అన్నమాట. సో కనుక దీని గురించి ఎస్టీ బైబిల్ కామెంటరీ వాల్యూమ్ 4 881 పేజ్లో ఈ విధంగా రాశారు. Those who hold to the view that the daily refers to the continual priestly ministry of Christ in the heavenly sanctuary and to the true worship of Christ in the gospel age find no satisfactory explanation of this text. They believe that this is one of those scripture passages and which future study will shed for the light. ఈ మాట యొక్క భావం ఏమిటంటే, ఎవరైతే అనుదినము అనేది పరలోక రాజ్యంలో పరలోక గుడారంలో యేసుక్రీస్తు వారు చేసే పరిచర్యని ఎవరైతే చెప్తున్నారో ఆ విధంగా నమ్మటం వలన ఇది సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ కాదు. కనుక ఇది సంతృప్తికరమైన వివరణ ఎంత మాత్రమే కాదు. భవిష్యత్తులో దీని గురించి ఎవరైనా ఎక్కువగా అధ్యయనం చేస్తే దేవుడు దానికి ఎక్కువ వెలుగు ఇస్తాడని చెప్తున్నారు. కనుక ఎవరైతే అనుదినము అనేది పరలోకంలో యేసుక్రీస్తు వారు చేసే ఆ పరిచర్య, అనుదినం నిలిపివేయబడటం అంటే యేసుక్రీస్తు వారు పరలోకంలో చేసే ఆ గుడారంలో పరిచర్య చేసే పరిచర్యను నిలిపివేయబడటం అని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళకి ఇది సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదంట. ఇది కేవలం ఒక ఆలోచన మాత్రమే, ఒక ఉద్దేశం మాత్రమే, ఇది ఒక వ్యూ మాత్రమే. కానీ వాళ్ళు దిస్ ఇస్ ద కరెక్ట్ వ్యూ అని వారు చెప్పట్లేదు. వాళ్ళు ఏమంటున్నారు, భవిష్యత్తులో ఇంకా దీని గురించి దేవుడు అధిక వెలుగు ఇవ్వచ్చు అని చెప్తున్నారు. కానీ ఎవరైతే ఈ యొక్క అనుదినం అనేది పేగనిజం అంటున్నారో దిస్ ఇస్ ఫైనల్, దిస్ ఇస్ కరెక్ట్ వ్యూ. సో కనుక దీని గురించి ప్రవచన సారం ఏం చెప్తుందో మనం చూద్దాం. ఎర్లీ రైటింగ్స్ పేజ్ 74 paragraph 2. Then I saw in relation to the daily, Daniel 8:12, that the word sacrifice was supplied by man's wisdom and does not belong to the text. ఇందాక చెప్పాను కదండి మీకు. సో కనుక ఈ అనుదిన బలి అనే మాట లేదు. ఈ బలి అనే మాటను మనుషులు వారి సొంత జ్ఞానాన్ని బట్టి దీనిని యాడ్ చేశారు. అందుకని ఈ బలి అనే మాటను పెట్టారు. కనుక ఇది పాత నిబంధన గ్రంథంలో బలులు నిలిపివేయటమని, లేకపోతే పరలోకంలో యేసుక్రీస్తు వారు చేసే పరిచర్యకు ఆటంకం కలిగించమని వారు నమ్ముతున్నారు. అయితే ప్రవచన సారము ఈ డైలీ గురించి ఏం చెప్తుందో చూద్దాం. ఇంగ్లీష్లో అనుదినం అనేదాన్ని డైలీ అంటాడు. సో కనుక డైలీ అన్నమాట ఇక్కడ మనం చదువుతున్నాం. సో కనుక ప్రవచన సారం డైలీ గురించి ఏం చెప్తుంది,
the Lord gave the correct view of it, those who gave the judgment our cry. ఎవరైతే తీర్పు గురించి బోధించారో 1844 ముందు వారందరికీ కూడా దేవుడు కరెక్ట్ వ్యూ ఇచ్చాడు ఈ యొక్క అనుదినం అంటే ఏమిటో. When union existed before 1844, nearly all were united on the correct view of the daily. కనుక 1844 సంవత్సరం వరకు ఎవరైతే ఒక సమూహంగా ఉన్నారో వారందరికీ కూడా దేవుడు కరెక్ట్ వ్యూ ఇచ్చాడు దీని విషయంలో. అదేంటనమాట, అనుదినము అంటే అన్యమతత్వము, పేగనిజం. కానీ ఎప్పుడు దీనికి ఆ రాంగ్ వ్యూస్ వచ్చినాయి కూడా ఈ స్టేట్మెంట్లో ఈ గ్రంథకర్త చెప్తారు. బట్ ఇన్ ద కన్ఫ్యూజన్ సిన్స్ 1844 other views have been embraced and the darkness and confusion have followed. కనుక 1844 సంవత్సరం వరకు కూడా అనుదినం అంటే అందరూ కూడా అది అన్యమతత్వము, పేగనిజం అని అర్థం చేసుకున్నారు. అయితే 1844 సంవత్సరం తరువాత ఏమైంది, ఈ రాంగ్ వ్యూస్ వచ్చాయి. కనుక ఈ విధంగా అపార్థం చేసుకోవటం వలన అనుదినాన్ని ఏం జరిగిందని చెప్పాడు, డార్క్నెస్ అండ్ కన్ఫ్యూజన్ హ్యావ్ ఫాలోడ్. సంఘంలోనికి చీకటి గందరగోళము వచ్చింది. అంటే అనుదినము అనేది పేగనిజము అని అర్థం చేసుకోకపోతే అది ఎంత ప్రమాదమో దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. అందుచేతనే ఈ సంఘంలోనికి ఆఖరిగా శేషించబడిన సంఘంలోనికి ఈ చీకటి కన్ఫ్యూజన్ రావడానికి ఏమిటంటే అనుదినం అనే దాన్ని యేసుక్రీస్తు వారు పరలోకంలో చేసే పరిచర్యని, అనుదినం నిలిపివేయటం అంటే ఆయన చేసే పరిచర్యకు ఆటంకం కలిగించడం అని అనుకుంటున్నారు. ఒకసారి ఆలోచించండి, యేసుక్రీస్తు వారి పరలోకంలో ఆయన పరలోక గుడారంలో ఆయన పరిచర్య చేస్తున్నారు, దాన్ని ఎవరు ఆపగలుగుతారు? అది సవ్యంగా జరుగుతుంది, దానికి ఎవరు ఆటంకము కలిగించలేరు. అయితే ఈ విధంగా ఈ పేగనిజము, ఈ అన్యమతత్వము, ఈ డైలీ అనేది పేగనిజం అని మొట్టమొదటి దీన్ని ఎవరు అర్థం చేసుకున్నారు? విలియం మిల్లర్ అని ఆయన అర్థం చేసుకున్నాడు. విలియం మిల్లర్ అని ఆయన 19వ శతాబ్దంలో 1830 సంవత్సరం నుండి ఆయన దానియేలు గ్రంథాన్ని చదువుతున్నాడు. బాగా దీన్ని ప్రవచనం అర్థం చేసుకుని ఈ ప్రవచనాలను చదువుతూ ఉన్నాడు. ఈయన దానియేలు గ్రంథం 8వ అధ్యాయానికి వచ్చినప్పుడు దీనిని డైలీ అనే మాట చదువుతాడు. దీంతో పాటు విలియం మిల్లరు, తర్వాత ఉరయ్య స్మిత్ దానియేలు ప్రకటన గ్రంథాలు రాశాడు. ఆయన కూడా అనుదినం అంటే ఇది పేగనిజం అని ఆయన కూడా అంగీకరిస్తాడు. కనుక దీని గురించి విలియం మిల్లరు ఏం చెప్తాడో మనం చూద్దాం. రివ్యూ అండ్ హెరాల్డ్ January 1858. William Miller was the first to recognize that there were two desolating powers addressed in Daniel 8:13. మొట్టమొదటిగా రెండు నాశనకరమైన హేయ వస్తువులు ఉన్నాయని విలియం మిల్లరు దానియేలు 8వ అధ్యాయం 13వ వాక్యం చదివి ఆయన అర్థం చేసుకున్నాడు. ఈ వాక్యాన్ని మనం చూద్దాం. దానియేలు 8వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాటలాడగా వింటిని. అంతలో మాటలాడుచున్న ఆ పరిశుద్ధునితో మరి ఒక పరిశుద్ధుడు మాటలాడుచుండెను. ఏమనగా, అనుదిన బలిని గూర్చియు అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువుని గూర్చియు కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టునని ఆ ఆలయ స్థానమును జనసమూహమును కాళ్ల క్రింద త్రొక్కుటకు ఎన్నాళ్ళు జరుగునో అని మాటలాడుకునిరి. అనుదిన బలిని గూర్చియు, తర్వాత నాశనకరమైన హేయ వస్తువు అన్నాడు. అనుదిన బలి పేగనిజం అంటే వీళ్ళు అనుదిన బలి పేగనిజము, తర్వాత నాశనకరమైన హేయ వస్తువు. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఆలయమును జన సమూహమును వారి కాళ్ళ క్రింద త్రొక్కుతారు. ఈ విధంగా దేవుని ప్రజలను ముందుగా అనుదినము అనగా అన్యులు దేవుని ప్రజలను వారు హింసిస్తారు. ఇది అయిపోయిన తర్వాత నాశనకరమైన హే వస్తువు అనగా పాపసీ దేవుని ప్రజలను హింసిస్తారు. అందుకనే ప్యాగన్ రోమ్, పాపల్ రోమ్. మొట్టమొదటిగా ప్యాగన్ రోమ్ అన్యులు దేవుని ప్రజలను హింసించడం జరుగుతుంది. వీళ్ళు హింసించడం అయిపోయిన తర్వాత పాప్సీ వస్తుంది. పాప్సీ ఏమైనా పిలుస్తున్నాడు? నాశనకరమైన హే వస్తువు. వీళ్ళు దేవుని ప్రజలను హింసిస్తారు. మనం ఈ స్టేట్మెంట్ కంటిన్యూ చేద్దాం. William Miller was the first to recognize that there were two desolating powers addressed in Daniel 8:13. After much prayer and study, he concluded that the daily was paganism. కనుక దానియేలు 8వ అధ్యాయం 13వ వాక్యం చదువుతున్నాడు. కనుక ఈ చదువుతున్నప్పుడు అనుదినం అనే మాట ఈ విలియం మిల్లర్ చదివినప్పుడు ఎప్పుడైనా కూడా ఈ విలియం మిల్లర్ ఏం చేస్తాడంటే
ఒక వాక్యం చదివినప్పుడు అది అర్థం కాకపోతే అర్థమయ్యేంత వరకు కూడా దాని గురించి అధ్యయనం చేస్తూనే ఉంటాడు. అది అర్థమైన తర్వాతే వేరే వాక్యానికి వెళ్తాడు. ఒక వాక్యమైనా కావచ్చు, ఒక పదమైనా కావచ్చు. గనుక అనుదినము అనే మాట చదివినప్పుడు ఆయనకి అర్థం కాలేదు. గనుక ఈ అనుదినం అనే పదము పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడుందో దాని అంతటిని ఆయన వెతుకుతూ వచ్చాడు అనమాట. ఈ విధంగా వెతుకుతూ వచ్చి అన్ని వాక్యాలు చదివిన తర్వాత ఆయన ఒక ప్రత్యేకమైన వాక్యం చదువుతాడు. ఆ వాక్యం చదవగా నీకు అర్థమైపోతుంది ఏమిటంటే అనుదినము అంటే ఇది అన్యమతత్వము, ప్యాగనిజం అని ఆయనకి అర్థమవుతుంది. ఆఫ్టర్ మచ్ ప్రేయర్ అండ్ స్టడీ హీ కంక్లూడెడ్ దట్ డైలీ వాస్ ప్యాగనిజం. సో అనుదినము అంటే అన్యమతత్వం అని ఆయన చెప్పాడు. ఏ వాక్యం ఆధారంగా చెప్పాడు? ఫైనల్లీ ఐ కేమ్ టు 2 Thessalonians chapter 2 verse 8. And when I had come to the text, oh how clear and glorious the truth appeared. There it is, that is the daily must mean paganism. 2 Thessalonians 2వ అధ్యాయము 7-8 వాక్యాలు చదివినప్పుడు ఆయనకు అర్థమైంది అనుదినము అంటే ఇది అన్యమతత్వము అనగా ప్యాగన్ ఆర్ రోమ్. ప్యాగన్ రోమ్లో ఉన్న ప్యాంథియన్ టెంపుల్, అది విగ్రహ ఆరాధనకు అది కేంద్రము. గనుక ఈ పాపసీ అది అధికారంలోకి రావాలని అంటే గనుక ముందుగా ఈ అన్యమతత్వం పోవాలి. ఈ వాక్యం మనం చదువుదాం. 2 Thessalonians 2వ అధ్యాయము కాంటెక్స్ట్ వరకు 6 నుంచి మనం చదువుదాం, 6 నుండి 8 వరకు. కాగా వాడు తన సొంత కాలం మందు బయలుపరచవాలని. వాడు అంటే ఎవరో నాశనకరమైన హే వస్తువు. పాపసీ ఉనికిలోనికి రావాలి, ప్యాగన్ రోమ్ వెళ్ళిపోవాలి, పేపల్ రోమ్ రావాలి. అయితే కాగా వాడు సొంత కాలం మందు బయలుపరచబడవాలని వానిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. అంటే పౌలు కాలంలోనూ తెలుసు ఆయనకి ఈ యొక్క పేపలిజము రాకుండా అడ్డగించేది ఏమిటనమాట? అన్యమతత్వము, అనుదినము అడ్డగిస్తుంది. కనుక ఈ విగ్రహ ఆరాధన వెళ్ళిపోతే అప్పుడు పేపలిజము ఉనికిలోనికి వస్తుంది. అందుకని అంటున్నాడు కాగా వాడు తన సొంత కాలం మందు బయలుపరచబడవాలని వారిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్న వాడు మధ్య నుండి తీసివేయబడే వరకే. అనుదినము నిలిపివేయట అంటే అడ్డగించువాడు మధ్య నుండి తీసివేయబడే వరకే అడ్డగించును. అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడను. ధర్మ విరోధి అంటే నాశనకరమైన హే వస్తువు, రోమన్ క్యాథలిక్ పాపసీ. ఆయన ఎప్పుడు బయలుపరచబడతాడు? ఎప్పుడైతే అడ్డగించినది వారి మధ్య నుండి తీసివేయబడుతుందో, పేగనిజం అనుదినము తీసివేయబడుతుందో, అది వెళ్ళిపోతే అప్పుడు పేపలిజము వస్తుంది. కనుక క్రీస్తు శకము 508వ సంవత్సరంలో పేగనిజము అనుదినము నిలిపివేయబడింది. ప్యాంథియన్ టెంపుల్ పడద్రోయబడటము జరుగుతుంది. కనుక 1290 కాల ప్రవచనము ఇది అనుదినము ఇప్పుడు నిలిపివేయబడింది. క్రీస్తు శకము 508వ సంవత్సరంలో నిలిపివేయబడింది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 7వ అధ్యాయంలో మనం ప్రపంచాన్ని పరిపాలించే 4 రాజ్యాలు మనం చూస్తాము. ఈ 4వ రాజ్యము రోమ సామ్రాజ్యము. ఈ రోమ సామ్రాజ్యము 10 రాజ్యాలకు విడిపోతుందని ప్రవచనం ఉంది. ప్రవచనంలో చెప్పబడిన ప్రకారంగానే రోమ సామ్రాజ్యం 10 రాజ్యాలకు విడిపోయింది. 10 రాజ్యాలకి విడిపోయిన తర్వాత 10 రాజ్యాలు 3 రాజ్యాలు పెరిగివేయబడతాయి. ఈ మూడు రాజ్యాలు పెరిగివేయబడిన తర్వాత ఇంకా 7 రాజ్యాలు మాత్రమే ఉంటాయి. ఈ 7 రాజ్యాలు ఏమిటంటే ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, పోర్చుగల్, స్పెయిన్, ఇటలీ, ఇంగ్లాండ్. వీళ్ళందరూ కూడా ఒకప్పుడు అన్యులు, విగ్రహారాధన చేసేవాళ్ళు. కనుక వీళ్ళందరూ కూడా విగ్రహారాధన విడిచిపెట్టి వీళ్ళు క్రైస్తత్వం అంగీకరిస్తే దాని అర్థం ఏమిటంటే అనుదినము నిలిపివేయబడటము. అప్పుడు నాశనకరమైన హే వస్తువు ఉనికిలోనికి వస్తాడు. కనుక ఈ 7 రాజ్యాల వారు అన్యులుగా ఉన్నవారు ఎప్పుడు వీళ్ళు ఈ యొక్క అన్యమతత్వాన్ని విడిచిపెట్టి క్రైస్తత్వాన్ని అంగీకరించారంటే ఫ్రాన్స్, క్లోవిస్ ఫ్రాన్స్ ని పరిపాలిస్తున్నాడు. ఆయన క్రీస్తు శకము 496వ సంవత్సరంలో క్యాథలిక్ విశ్వాసమును ఆయన అంగీకరించి ఆయన అధికారికంగా నేను క్యాథలిక్ అని ఆయన ప్రకటించుకుంటాడు. కనుక అన్యతత్వమును విడిచిపెట్టి ఆయన క్రైస్తవుడు అవుతాడు. తర్వాత ఈ 7 రాజ్యాల్లో ఆఖరి రాజ్యము ఇంగ్లాండ్, అది క్రీస్తు శకము 508వ సంవత్సరంలో వారు కూడా అన్యమతత్వం విడిచిపెట్టి రోమన్ క్యాథలిక్ యొక్క విశ్వాసమును అంగీకరిస్తారు. ఈ విధంగా 508వ సంవత్సరం నాకు అనుదినము అన్యమతత్వము అది నిలిపివేయబడింది. అప్పుడు నాశనకరమైన హే వస్తువు ఉనికిలోనికి వస్తాడు. దానియేలు 12వ అధ్యాయం 11వ వాక్యంలో చెప్పాడు కదా,
అనుదిన బలి నిలిపివేయబడిన కాలం మొదలుకొని నాశనము కలుగు చేయు హేయమైన దానిని నిలబెట్టే వరకు. కనుక అనుదినము నిలిపివేయబడింది, అన్యమతత్వము నిలిపివేయబడింది, ప్యాగన్ రోము నిలిపివేయబడుతుంది. ఇప్పుడు పేపల్ రోము రాబోతూ ఉంది. నాశనకరమైన హేయ వస్తువు అంటే పేపసీ. సో కనుక అనుదినము ఇప్పుడు నిలిపివేయబడింది. 508వ సంవత్సరంలో అనుదినము నిలిపివేయబడింది. అనుదినము నిలిపివేయబడిన తర్వాత నాశనకరమైన హేయ వస్తువు రోమన్ క్యాథలిక్ పేపసీ అధికారంలోనికి వస్తుంది. అంటే ఈ ప్యాగనిజం నిలిపివేయబడిన 30 సంవత్సరాలు ఇది పేపల్ రోము దానికి సిద్ధపాటు కాలము 30 సంవత్సరాలు అది అధికారంలోకి రావడానికి తీసుకుంటుంది. అంటే 508వ సంవత్సరంలో ఆ పేగనిజం అన్యమతత్వము నిలిపివేయబడితే 30 సంవత్సరాల తరువాత నాశనకరమైన హే వస్తువు ఉనికిలోనికి వస్తుంది. అనగా 538వ సంవత్సరంలో 1260 సంవత్సరాల కాలము పేపల్ రోమ్ యొక్క పరిపాలన ప్రారంభము అవుతుంది. అనగా 1290 సంవత్సరాల కాల ప్రవచనం ఎప్పుడు ప్రారంభమవుతుంది? క్రీస్తు శకము 508లో ప్రారంభమయ్యి 1798లో ముగుస్తుంది. పేపల్ రోమ్ పరిపాలనలోకి అది వస్తుంది. దీని గురించి ఏమన్నాడంటే నాశనకరమైన హేయ వస్తువు అని చెప్పాడు. నాశనకరమైన హేయ వస్తువు అని ఎందుకు చెప్పాడంటే, ముందుగా దేవుని ప్రజలను హింసించినది ఎవరంటే అన్యులు హింసించారు. తర్వాత పేపసీ హింసిస్తుంది. దీనిని నాశనకరమైన హేయ వస్తువు అన్నాడు. ఎందుకంటే ఇవి విగ్రహాలకు క్రైస్తవ ముసుగు వేశారు. అనేకమైన తప్పుడు సిద్ధాంతాలు క్రైస్తవ సంఘంలోనికి వచ్చాయి. కనుక ఈ విధంగా క్రైస్తవ సంఘమును భ్రష్టత్వంలోనికి నడిపించింది. అనేక తప్పుడు బోధలు వచ్చాయి. అందులో ఒకటి ఏమిటంటే, ఇప్పుడు అనుదినం అంటే యేసుక్రీస్తు వారు పరలోకంలో చేసే ఆ పరిచర్య అని నమ్ముతున్నారు కదా. ఈ యొక్క బోధ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది పేపసీ నుంచే వచ్చింది. ఇది ప్రొటెస్టెంట్స్ వ్యూ కాదండి. ఇది ఎవరి వ్యూ అంటే ఇది రోమన్ క్యాథలిక్ పేపసీ దగ్గర నుంచే వచ్చింది. అనుదినము అంటే వాళ్ళు ఏమంటారంటే యేసుక్రీస్తు వారు పరలోకంలో చేసే పరిచర్యని అనుదినం నిలిపివేయబట్టమంటే యేసుక్రీస్తు పరలోకంలో చేసే పరిచర్యకు ఆటంకం కలిగించమని చెప్తారు. అందుచేతనే రోమన్ క్యాథలిక్స్ వారు కొంతమంది ఏమంటారంటే ప్రొటెస్టెంటిజం అనేది అది విత్తివేయబడింది, ఇప్పుడు ఎవరు లేరంటారు. ఎందుకంటే అందరూ కూడా వారు చెప్పిన మాట ప్రకారంగానే జీవిస్తున్నారు. దేవుని సంఘం అని పిలువబడే సంఘం కూడా వారి యొక్క బోధనని కొన్నిటిని అంగీకరించి వాటిని వారు బోధిస్తూ ఉన్నారు. అందుచేత దేవుడు మనకి మరలా మీరందరూ కూడా దేవుడు మొదట్లో ఇచ్చిన సత్యములకు తిరిగి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వాక్యంలో ఈ మాటలు మనం చూస్తాం. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. భూమి మీద సమస్త జనులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. దేవుడు మనిషి జీవించవలసిన జీవిత విధానాన్ని, ఆ సత్యములన్నీ కూడా దేవుడు స్పష్టంగా ఇచ్చాడు మనుషులకి. ఇస్తే మనుషులు ఏం చేస్తున్నారో తెలుసండి, వాటిని వారు చెరిపివేసుకుంటున్నారు. ఇప్పుడు విశ్రాంతి దినము ఏ రోజు అంటే 7వ రోజు సబ్బాతు. కానీ ప్రపంచమంతా కూడా ఏ రోజు విశ్రాంతి దినం అంటున్నారు? మొదటి రోజు అంటున్నారు. కారణం ఏమిటంటే వారు మార్గమును చెరిపి వేసుకున్నారు. పరిశుద్ధ గ్రంథము ఆదికాండం నుండి ప్రకటన వరకు కూడా మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. విశ్రాంతి దినము 7వ రోజు శనివారం అని స్పష్టంగా తెలియచేస్తుంది. ఇంత స్పష్టంగా తెలియచేస్తున్నప్పుడు కనుక కూడా, ఇంత క్లియర్గా ఉన్నప్పుడు కనుక కూడా ఈ లోకమంతా కూడా ఏ రోజు ఆరాధన చేస్తున్నారు? మొదటి రోజు ఆరాధన చేస్తున్నారు. కారణం ఏంటంటే వారి యొక్క మార్గంలో వారు చెరిపేసుకున్నారండి. అదేవిధంగా దేవుని సంఘంగా పిలువబడే వారు కూడా వారి మార్గాన్ని చెరిపేసుకున్నారు. ఈ డైలీ అంటే ఇది అన్యమతత్వం అని చెప్పాడు. తర్వాత 25-20 గురించి అది క్లియర్ అండర్స్టాండింగ్ మనకు ఉన్నది. కానీ ఈ మార్గములను వారు చెరిపేసుకుంటున్నారు. అందుచేత దేవుడు ఏమంటున్నాడంటే మరలా మీరు వెనక్కి రమ్మని చెప్తున్నాడు. సో కనుక ఎవరు ఈ మార్గాలను చెరిపేస్తారు? దేవుడిచ్చిన ఈ సత్యాలను ఎవరు తుడిచేస్తారు అని అంటే యెషయా 3వ అధ్యాయం 12-13 వాక్యాలు. నా ప్రజలారా, మీ నాయకులు త్రోవను తప్పించువారు, వారు నీ త్రోవల జాడను చెరిపివేయుదురు. యెహోవా వాదించుటకు నిలువబడి ఉన్నాడు, జనములను విమర్శించుటకు లేచియున్నాడు. ఈ మార్గములను ఎవరు చెరిపేస్తారో యెషయా ఈ వాక్యాలు చెప్పాడు. నా ప్రజలారా, మీ నాయకులు త్రోవ తప్పించేవారు, వారు నీ త్రోవల జాడను చెరిపివేయుదురు. కనుక ఈ సత్యములను దేవుడు మనకి ఇచ్చినప్పుడు రోమన్ క్యాథలిక్ పేపసీ వారు వీటన్నిటి కూడా చెరిపేశారు. మరలా దేవుడు కొంతమంది భక్తులను ఏర్పాటు చేసుకుని ఈ సత్యాలన్నీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకొని వస్తే మరలా వాటిని చెరిపేసుకోవటము జరుగుతుంది. కనుక ఎవరు చెరిపేస్తారంట? నాయకులు చెరిపేస్తారంట. మనకి
యరొబాము అనే అతను 2 విగ్రహాలను పెడతాడు. దాను బేతేల్లో పెట్టి వీళ్ళే ఐగుప్తు దేశం నుంచి మనం రప్పించారని చెప్తాడు. ఈ విధంగా నాయకులు మనుషులను సత్యం నుంచి పడద్రోస్తారు. దేవుడిచ్చిన ఈ మార్గాలను ఈ యొక్క మార్గంను చెరిపివేసేది ఎవరంటే నాయకులు చెరిపేస్తారు. అందుకని యెషయా 58:12 అంటాడు, మరలా మీరు వెనక్కి రావాలి, ఇది కట్టేవాళ్ళు నేను లేపుతానని చెప్పాడు. యెషయా 58:12. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టుదురు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. విరుగుబడిన దానిని బాగుచేయు వాడవనియు, దేశములో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడువనియు నీకు పేరు పెట్టబడును. ఆయన నీతియే ఆయనకు ఆధారమాయను. పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. దానియేలు గ్రంథం చదువుతున్న మనము ఏం చేస్తాం తెలుసండి? పాడైపోయిన స్థలములను మరలా కట్టే ఆధిక్యతను దేవుడు మనకు ఇచ్చాడు. పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. దేవుడు మొదటి నుంచి కూడా ఆయన ప్రజలకు సత్యాన్ని ఇచ్చాడు. అయితే ఈ సత్యాలను కాళ్ళ క్రింద తొక్కేవారు ఎవరంటే దేవుడు నాయకులని చెప్పాడు. ఆ మార్గాలను చెరిపేసుకుంటున్నారంట. కనుక చివరిగా దానియేలు గ్రంథం ద్వారా దేవుడు ఈ సత్యం నుంచి తప్పిపోయిన మనుషులను మరలా వెనక్కి తీసుకొని వస్తున్నాడు. త్రోవలను సిద్ధపరచువారిని దేవుడు ఏర్పరచుకుంటున్నారు. అనుదినము అనేది అన్యమతత్వము. పరలోకంలో యేసుక్రీస్తు చేసే పరిచర్య కాదు, దానికి ఆటంకం కలిగించడం ఎంత మాత్రమను కాదు. దేవుడు ఆయన భక్తులను ఏర్పాటు చేసుకుని వారికి సత్యాలను బయలుపరిచాడు. అయితే ఆ సత్యాల నుండి పక్కకు తొలగిపోయారు. దేవుడు ఇచ్చిన మార్గాల్ని వారు చెరిపేసుకున్నారు. అందుకని ఇర్మియా ద్వారా దేవుడు అంత్యకాలంలో జీవించే ప్రజలకు ఈ హెచ్చరికను ఆయన చేస్తున్నాడు. ఇర్మియా 6:16. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి. మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. పురాతన మార్గముల గురించి విచారించుడి అంటే దేవుడిచ్చిన సత్యాలు, ఆ మార్గాన్ని గురించి మీరు విచారణ చేయాలి. ఇది అంత్యకాలంలో జీవించే ప్రజలకు దేవుడు ఇస్తున్న హెచ్చరిక. మేలు కలుగు మార్గం మీద అని అడిగి అందులో మీరు నడుచుకుని, అప్పుడు మీకు నెమ్మది కలుగును. నెమ్మది అన్నాడు దీనిలో పీస్, రెస్ట్ అంటాడు ఇంగ్లీష్లో. రెస్ట్ అంటే పరిశుద్ధాత్మకు ఉన్న పేరులో ఒక పేరు ఏమిటంటే రెస్ట్. గనుక మీరు పురాతన మార్గంలోనికి రమ్మని చెప్పాడు. గనుక సత్యంలో మరలా దేవుడు ఆయన ప్రజల ద్వారా బయలుపరుస్తున్నాడు. ఎవరైతే ఈ సత్యం అంగీకరిస్తారో దేవుడు వారికి పరిశుద్ధాత్మను ఇస్తాడు. ఏమన్నాడు? పురాతన మార్గం గురించి విచారించడి, మేలు కలుగు మార్గం మీద అని అడిగి అందులో నడుచుకుని, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అప్పుడు మీకు నేను పరిశుద్ధాత్మని ఇస్తాను. ఇప్పుడు మనం ఏ కాలంలో జీవిస్తున్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు కడవరి వర్షాన్ని ఇస్తానని చెప్పాడు. ఆ కాలంలో మనం జీవిస్తున్నాము. కనుక కడవరి వర్షము మనకు కావాలనంటే మనము పురాతన మార్గంలోనికి రావాలి. ఆ విధంగా రమ్మని ఇప్పుడు దానియేలు గ్రంథం ద్వారా ప్రకటించబడుతుంది. కానీ ఎక్కువ భాగం మనుషులు ఏమంటారంటే అయితే వారు మేము అందులో నడుచుకోనమని చెప్పుదురు. చాలామంది ఈ డైలీ అనేది అనుదినం అనేది ఇది యేసుక్రీస్తు వారు పరలోకంలో చేసే పరిచర్య కాదంటే, దానికి ఆటంకం కలిగించడం కాదంటే దీన్ని చాలా వాదిస్తారు. కానీ మనకి ప్రారంభంలో దేవుడు ఆయన భక్తులను ఏర్పాటు చేసుకుని అనుదినము అంటే అది అన్యమతత్వం అని మనకు స్పష్టంగా తెలియచేసాడు. కనుక దేవుడు వెనక్కి పిలుస్తున్నాడు. మీరు అనుకోవచ్చు అనుదినం అనే దాన్ని అపార్థం చేసుకుంటే రక్షణ కోల్పోతామా అని. ఒక విషయాన్ని గమనించాలి మనము. పరిశుద్ధాత్ముడు మనకి సమస్తమును బోధిస్తాడు. యోహాను సువార్త 14:26 ఏం చెప్పాడు? ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. పరిశుద్ధాత్ముడు సమస్తమును మీకు బోధిస్తాడు. నేను మీతో చెప్పిన సంగతులన్నింటి మీకు జ్ఞాపకం చేస్తాడు. కనుక పురాతన మార్గంలోకి రమ్మని పిలుస్తున్నాడు. పురాతన మార్గంలోకి ఎవరు వస్తారు తెలుసండి? ఎవరైతే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడుతున్నారో, ఎవరైతే పరిశుద్ధాత్మను వారు పొందారో వారు పురాతనమైన మార్గంలోనికి వస్తారు. కనుక ఈ అనుదినమైన దాన్ని తృణీకరించడం అర్థం ఏమిటంటే ఆ మనిషి పరిశుద్ధాత్మను తృణీకరిస్తున్నాడండి. పరిశుద్ధాత్మను తృణీకరించడం చేతే ఈ యొక్క సత్యములను వారు తృణీకరిస్తున్నారు. ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారో వారందరూ కూడా పురాతన మార్గంలోనికి వారు వస్తారు. అందుకనే పరిశుద్ధాత్మను వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? సర్వ సత్యములోనికి మనల్ని నడిపిస్తారు. చాలాసార్లు ఈ అనుదినం గురించి 2520 ప్రవచనం గురించి చెప్పినప్పుడు
ఇది ఇది రక్షణకైనా అవసరమా, ఇది సాల్వేషనల్ అంటారు. నేను ఒక మాట చెప్తాను నేను మీకు. ప్రతి డాక్టర్ని కూడా అది సత్యం అండి, ప్రతి సిద్ధాంతము కూడా అది సత్యము. మనకి సత్యం అనే పరిశుద్ధ గ్రంథం ఎవరిని పిలుస్తున్నాం మనం? యేసుక్రీస్తు వారు సత్యము. కనుక మనము సత్యము తృణీకరిస్తే మనము రక్షణను తృణీకరించినట్లే. కనుక యేసుక్రీస్తు వారు రక్షణకి ఆయన మనకు ఆధారం అయి ఉంటాయి కనుక సత్యము తృణీకరిస్తే యేసుక్రీస్తు వారు మనం తృణీకరించినట్టే. సో కనుక ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడతారో వారందరూ కూడా పురాతనమైన మార్గంలోనికి వాళ్ళు వస్తారు. కనుక ఇప్పుడు నాన్ అడ్వెంటిస్ట్కి పురాతన మార్గం ఏమిటి? వారు పురాతన మార్గంలోకి రావాలి. అడ్వెంటిస్టులు కూడా పురాతన మార్గంలోకి రావాలి, అదేవిధంగా నాన్ అడ్వెంటిస్ట్ కూడా పురాతన మార్గంలోకి రావాలి. సో నాన్ అడ్వెంటిస్ట్కి పురాతన మార్గం ఏంటి? విశ్రాంతి దినము. వారు మొదటి రోజు అది నిజమని అనుకుంటున్నారు, కానీ వారిని పిలుస్తున్నాడు దేవుడు వెనక్కి, మీరు నిజమైన విశ్రాంతి దినమునకు మీరు రమ్మని ఆయన నాన్ అడ్వెంటిస్ట్ని పిలుస్తున్నాడు. అదేవిధంగా అడ్వెంటిస్ట్ని దేనికి పిలుస్తున్నాడు తెలుసు? పురాతన మార్గము, మీరు అనుదినము, తర్వాత 20/20 ప్రవచనము, 1290 ప్రవచనము లోనికి మీరు రమ్మని పిలుస్తున్నాడు. కనుక వీటిని తృణీకరించడం అనంటే, ఈ సత్యాన్ని తృణీకరించడం అనంటే వారు పరిశుద్ధాత్మని తృణీకరించడమే. ఒక విషయం మనం గమనించాలి. ఈ పేగనిజం పోయి పేపలిజం వచ్చింది. ఈ పేపలిజం లేకపోతే రోమన్ క్యాథలిక్ పాపసీని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టింది ఎవరు? ఎందుకు మనం దీన్ని చదువుకుంటున్నాం? మనం 1290 ప్రవచనం ఎందుకు ప్రాముఖ్యం మనం నేర్చుకోవాలి. ఇదంతా ఇంతవరకు మన చరిత్ర చదువుతున్నాము. సో కనుక 1290 ప్రవచనం ఎందుకు ఇంత ప్రాముఖ్యం అని అంటే ఒకటి మనం గమనించాలి. ఈ పేగనిజంను పోయి పేపలిజం వచ్చింది. అనగా అన్య రోమ రాజ్యం వెళ్ళిపోయి క్రైస్తవ రోమ సామ్రాజ్యం వచ్చింది. పేగనిజం పోతుంది, పేపలిజం వస్తుంది. సో కనుక ఈ సింహాసనం మీద ఎవరు కూర్చోబెట్టారు పేపలిజాన్ని అని అంటే మనం చూద్దాం. రోమా దేశాన్ని పరిపాలిస్తున్న కాంటిస్టెంట్ చక్రవర్తి 313వ సంవత్సరంలో క్రైస్తవుడు అయ్యాడు. అంతకుముందు వరకు ఆయన అన్యుడు, విగ్రహారాధన చేసేవాడు. కానీ 313 సంవత్సరంలో ఆయన క్రైస్తవుడు అవుతాడు. అయిన తర్వాత ఈ కాన్స్టిట్యూషన్ చక్రవర్తి 330వ సంవత్సరంలో రోమా సామ్రాజ్యపు అధికారమును రోమా బిషప్కి అప్పగించి ఇస్తాంబుల్లోని కాన్స్టంటైన్కి ఆయన వెళ్ళిపోతాడు. తర్వాత 533 సంవత్సరంలో రోమా చివరి చక్రవర్తి జస్టీనియన్ ఆ పోపుని బిషప్లందరికంటే ప్రధానమైన వాడిగా ఆయన గుర్తిస్తాడు. 538వ సంవత్సరంలో జస్టీనియన్ చక్రవర్తి రోమా సామ్రాజ్యపు అధికారాన్ని పోపులకు అప్పగించి ఆయన చనిపోతాడు. కనుక ఈ అనుదినము నిలిపివేయబడిన తర్వాత ఈ సింహాసనం మీద కూర్చోబెట్టేది ఎవరో? ఈ యొక్క రోమన్ క్యాథలిక్ పాపసీ అంటే ఎవరైతే దీన్ని నిలబెట్టారో అనుదినాన్ని వాళ్ళే ఈ సింహాసనం పైన ఈ పేపలిజంను వారు కూర్చోబెట్టారు. సో కనుక మనం ఒక విషయం గమనించాలి. చక్రవర్తుల సింహాసనము పోపులకు ఇవ్వబడ్డది, సర్వదేవతాలయం పడద్రోయబడింది, అన్యమతత్వం నిలిపివేయబడింది, పేగనిజం పోయి పేపలిజం వచ్చింది. కనుక ఈ చివరిలో మరల ఈ పేపలిజము 1260 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత వారికి చావు దెబ్బ తగులుతుంది. చావు దెబ్బ తగిలిన తర్వాత అది మానిపోతుంది. మానిపోయిన తర్వాత మరలా వీళ్ళు అధికారంలోకి వస్తారు. మరలా వీళ్ళు అధికారం వచ్చినప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా వారు వెంబడి వెళ్తుంది. మనం ఏమి నేర్చుకుంటున్నామంటే ఈ పేపలిజంను సింహాసనం పైన ఎవరు కూర్చోబెట్టారంటే అనుదినమే కూర్చోబెట్టింది. అన్యమతత్వమే కూర్చోబెట్టింది. అది తీసివేయబడుతుంది. దాన్ని పరిపాలించే నాయకులు వీరికి అధికారాన్ని ఇస్తారు. కనుక మరలా రోమన్ క్యాథలిక్ పాపసీ ప్రపంచాన్ని పరిపాలించే ఒక రాజ్యంగా అవతరించబోతుంది. కనుక ఈ రోమన్ క్యాథలిక్ పాపసీని మరలా ప్రపంచ సింహాసనం మీద ఎవరు కూర్చోబెడతారంటే మనకి ఎలా అర్థమవుతుందంటే అనుదినం ఏ విధంగా నిలిపివేయబడిందో, పేపలిజము ఏ విధంగా ఉనికిలోకి వచ్చిందో అర్థం చేసుకుంటేనే మరలా చివరిలో ఈ యొక్క రోమన్ క్యాథలిక్ పాపసీని ఎవరు సింహాసనం మీద కూర్చోబెడతారో అర్థమవుతుంది. ఆ కాలంలో పేగన్ రోమ్ కూర్చోబెడితే ఇప్పుడు చివరిగా రోమన్ క్యాథలిక్ పాపసీని ప్రపంచ సింహాసనం పైన కూర్చోబెట్టేది అమెరికా కూర్చోబెడుతుంది. సో కనుక అనుదినం అనే దాన్ని మనం అర్థం చేసుకోలేకపోతే కనుక ఈ చివరిగా ఈ రోమన్ క్యాథలిక్ పాపసీ ప్రపంచాన్ని పరిపాలించే రాజ్యంగా అవతరించడానికి వారికి ఎవరు సహాయం చేస్తారో మనకి అర్థం కాదు. సో కనుక ఈ రోమన్ క్యాథలిక్ పాపసీ ప్రపంచాన్ని అంతా పరిపాలించబోతున్నారు. ప్రపంచం అంతా కూడా ఒకే రాజ్యంగా ఉండబోతుంది. ఒకే కరెన్సీ రాబోతుంది. అది జరగటానికి ఇంకా ఎంతో సమయము లేదు. అనుదినం నిలిపివేయబడింది. మరలా పేపలిజం వచ్చింది. పేపలిజం మళ్ళా గాయమైంది. ఆ దెబ్బ మానిపోయింది.
మరలా అది అధికారంలోనికి రాబోతుంది. ఈ అధికారంలోకి రావడానికి సహాయం చేసేది మొట్టమొదటి వారు ఎవరంటే అమెరికా సహాయము చేస్తుంది. 1290 సంవత్సరముల కాల ప్రవచనం యొక్క ప్రాముఖ్యత ఇది. రేపు తర్వాత కార్యక్రమంలో మనము చివరి ఎపిసోడ్ అది 50వ ఎపిసోడ్ ఇది. దాంతో మనకి దానియేలు గ్రంథము ముగిస్తుంది. దేవుడు అంతవరకు మనకు తోడుగా ఉండి మనం నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన పరలోకపు తండ్రి, అనుదినము అనేది ఎంత ప్రాముఖ్యమైనదో మా ప్రభా, ఏ విధంగా ఈ అనుదినము మరలా ఈ పేపసీని ప్రపంచ సింహాసనం మీద కూర్చోబెట్టబోతుందో 1290 ప్రవచనం ద్వారా మేము గ్రహించగలుగుతున్నాం తండ్రి. కనుక మేము విన్న వాక్యము మేము అర్థం చేసుకున్న దాని ప్రకారంగా మేము జీవించడానికి మీ కృప మీరు మాకు అనుగ్రహించండి. అంత్యకాలంలో జరిగే సంభవాలన్నీ కూడా మా తండ్రి మీ కృపను బట్టి మీరు మాకు ఒక క్రమమైన పద్ధతిలో మార్గంలో మీరు మాకు చూపించారు. మమ్మల్ని అందరినీ కూడా పురాతన మార్గంలోకి రమ్మని మీరు పిలుస్తున్నారు మా ప్రభా. ఎవరైతే పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణకు వారు విధేయులు అవుతారో వారందరూ కూడా ఈ పురాతన మార్గంలో మీరు ఇచ్చిన సత్యంలోనికి వస్తారు. ఆ సత్యంలోనికి మమ్మల్ని అందరినీ పరిపూర్ణంగా నడిపించి మమ్మల్ని అందరూ కూడా మీ యొక్క రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచుకోనమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్.